ఒరే తమ్ముడు, ఎందుకురా అలా ఉన్నావు? లవ్వే కదా పోయింది. లవ్వేనా? తను ఎంత సిన్సియర్గా చేసాను తెలుసా అన్న? చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క అమ్మాయిని లవ్ చేయలేదన్న. ఇదే నా ఫస్ట్ లవ్. లవ్కే ఇలా అయిపోతే ఎలారా? నన్ను నా పెళ్ళామే వదిలేసింది. నేను చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను. నీలా నేను ఉండలేనన్న. తన కోసం ఎన్ని చేశాను తెలుసా అన్న? నాన్ వెజ్ మానేశాను. ఎంత కేరింగ్గా చూసుకున్నానో తెలుసా? లాస్ట్కి ఏమనిందో తెలుసా? ఇవన్నీ నేను చేయమన్నానా అనింది. తట్టుకోలేకపోతున్నా అన్న. అరే, నువ్వు కూడా నాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. నేను చెప్పించే. ఏంటన్నా? ఇదొక్కసారి లాగు, బాధ గిద మొత్తం పోతాయి. నీలో కొత్త మగాడు బయటకు వస్తాడు తమ్ముడు. ఏం కాదు కదన్నా. ఏం కాదురా, నువ్వు లాగు చెప్తా. అది అంతే. ఎలా ఉంది తమ్ముడు? తిమ్మిరిగా ఉందన్న. ఫస్ట్ అలానే ఉంటుంది, ఇంకోసారి వేసుకో, తిమ్మిరి గిమ్మిరి ఏం ఉండదు. ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు? స్వాతికి ఫోన్ చేసి తిట్టాలని ఉంది. ఇంకెందుకు కానీ. హలో అన్నా, తమ్ముడు చెప్పు. జాబ్లో నుంచి పీకేశారన్నా. దేని తమ్ముడు? స్వాతిని తిట్టానని కాల్ రికార్డ్స్ పెట్టిందన్న మేనేజర్కి. అబ్బా తమ్ముడు, తప్పు చేసావురా. సర్లే, సాయంత్రం రూమ్కి వచ్చే మాట్లాడదాం. తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయేమో కనుక్కుంటా. ఓకేనా? ఓకే అన్నా. ఏంట్రా తమ్ముడు డల్గా ఉన్నావు? జాబ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదన్నా. ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఎలా పంపాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారని భయం వేస్తుందన్నా. ఎరా, జాబే కదా కావాలి, దానికి ఎందుకురా మేనేజర్లో మొహం పెట్టావు? బాబాయ్. బాబాయ్ చెప్పు. బాబాయ్, అదే మా తమ్ముడికి జాబ్ కావాలని అడిగాను కదా, ఏమైంది? అదా, కనుక్కున్నారా? ఒక 1 వీక్ అని చెప్పు, సెట్ చేసేద్దాం. విన్నావుగా, 1 వీక్ అంతా సెట్ అయిపోద్ది. ఈ లోపల ఏమైనా మనీ కావాలంటే నన్ను అడుగు, ఓకేనా? ఇప్పటికైనా మేనేజర్ గడి మొహం తీరబాబు, చూడలేకపోతున్నాం. ప్యాకెట్ ఉంది, కొడతావా? వద్దన్నా, అది కొట్టిన దగ్గర నుంచి ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం అంతేరా, ఎవరికైనా అట్లానే ఉంటుంది. మందు కూడా అలాగే ఉంటుంది, కానీ మందు కన్నా ఇది బెటర్. ట్రిపుల్ కిక్ ఇస్తుంది, స్మెల్ రాదు. నువ్వు ఇది కొట్టావని ఎవ్వరికీ తెలియదు. ఉండి తెస్తా. దా, స్టఫ్ తెచ్చావా? తెచ్చానన్నా. కూర్చో. తమ్ముడు, వీడు రఘు, మా ఊరే. రఘు, ఆహా. వీడు దినేష్, హాయ్ బ్రో. మా హాయ్. తమ్ముడు. రే, స్టఫ్ బయటిది. ఏం స్టాఫ్ అన్నా? వీడు తమ్ముడు, ప్యాకెట్ బోర్ కొడుతున్నావు కదా, ఇది సూపర్ ఉంటుంది. తీ బయట తీ త్వరగా. I'm gonna smoke a the ganja until I go blind. You know I smoke a the ganja all of the time. Smoke a the ganja when I'm with friends. బాగా ఆకలిస్తుందన్నా. లాస్ట్ రౌండ్ కొట్టేసి వెళ్దాం తమ్ముడు. అన్నా, ఇదేం ఎక్కట్లేదన్నా, ప్యాకెటే బెటర్. ఉందా? ఉంది తమ్ముడు, ఇదిగో కొట్టు దా. Oh, ganja, ganja. Oh, ganja. పద బయటికి వెళ్దాం. Oh,
నా అగిపెట్టుందా? రఘు దగ్గర ఉంది చూడు. వస్తున్నా. ఎందుకు రాను కొట్టు? అగ్గిపెట్టడి తగిలా, ఆ? అగ్గిపెట్టడి తగిలా. అదా అగ్గిపెట్టి వెళ్ళేదని కూడదు. తాను వీరు కాకపోతే నన్ను కూడా కూడదు. ఇంగిరా ఈ అమ్మ 700. రాదా కొట్టేవరా? మొత్తం అంతా చెక్ చేయండి, ఇంకా ఏమైనా డ్రగ్స్ దొరకవచ్చు. తమ్ముడు తమ్ముడు లేగు. ఆ ఫైల్ ఏంటి? ఏదో హాస్పిటల్ ఫైల్ లాగా ఉంది సార్. ఇలా ఇవ్వు. మీలో జయంత్ ఎవరు? నేనే సార్. మీ వైఫ్ ఎక్కడా? లేదు సార్. లేదంటే డైవర్స్కి అప్లై చేసాను సార్. ఇప్పుడు నాతో లేదు. ఎట్లుంటుందా? డ్రగ్స్ కొట్టి కొట్టి స్వమ్ కౌంట్ పడిపోయింది. దానివల్ల పిల్లలు పుట్టర్లే అని చెప్పి పిల్లం వదిలేసిపోయింది. అయినా సిగ్గు రాలేదు. ఇప్పుడు మనుషులను చంపేదాకా పోయినావు. సార్ నేను కాదు సార్, వీడు సార్ చంపింది. ఎవడు చంపింది, ఎవడు సర్కస్ చూసినట్టు చూసి ఆనందపడింది మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. మీరు చెప్పుకున్నది ఏదో కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్ ఇద్దరిని తీసుకొని రండి. ఇది ఒక్కసారి లాగా బాధ గిద మొత్తం పోతాయి. నీలో కొత్త మగాడు బయటకు వస్తారు చూడండి. నీ అమ్మ నా కొడక. సరే తమ్ముడు నా కలర్ పట్టుకుంటావా? వీడే సార్ నాకు డ్రగ్స్ అలవాటు చేసి నా లైఫ్ నాశనం చేసింది. ఈ రియలైజేషన్ ముందుండాలి. ఇప్పుడు ఎవరిది ఏం పట్టుకున్నా ఏం ఫాయిదా లేదు.